ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో దృఢత్వంగా పనిచేయడంలో పాత్ర పోషించాడు. ఇక్కడ ఆదివాసీ గూడాల్లో గుర్తింపు కలిగినటువంటి ఒక నాయకుడిగా ఎదిగాడు. పోడు భూముల రక్షణ కోసం, ఆదివాసుల హక్కుల కోసం, హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారి సామ్రాజ్య విధానాలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా రిజర్విజానికి వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాట రాజకీయాల్ని పుణుకుపుచ్చుకొని నడుం బిగించినటువంటి వ్యక్తి కామ్రేడు వెనక వెంకన్న విక్రమన్న ఈరోజు మన నుండి దూరమైపోయినంత మాత్రాన మనము ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ఆశయ సాధన కోసం అయితే కృషి చేశాడో, పోరాడాడో, ఆ యొక్క ఆశయ సాధనని, ఆయన యొక్క ఆశయాల్ని మునుముందు తీసుకుపోవడం కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ప్రధానంగా ఉంది. అందుకని అందరూ కామ్రేడ్స్ గమనించి ఆయన యొక్క ఆశయాన్ని ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తారని కోరుతూ ముగిస్తాను.